నా పేరు వెంకట్రమణ. నేను నల్లగొండలో ఉంటాను. నేను ఈ ఆయిల్ని దాదాపుగా 2 సంవత్సరాల పైనుంచి వాడుతున్నాను. దీనివల్ల మనకి ప్రయోజనం ఏంటి అని చెప్పినట్టయితే, మనం వాడే ఆయిల్స్లో కల్తీ జరిగిన ఆయిల్సే మనం కొనుక్కెళ్తున్నాం. అది ఎట్లా అంటే, ఇప్పుడు పల్లీలు కిలో 120 రూపాయలు, కానీ మనకి పల్లి ఆయిల్ 90-95 రూపాయల మధ్యలో వస్తుంది, అయితే 100 రూపాయలు తీసుకుంటాం. 1 కిలో పల్లీకి కిలో ఆయిల్ రాదు. 2.5 కిలోల పల్లీలు వేస్తే 1 కిలో ఆయిల్ వస్తుంది. మరి మీకు 90 రూపాయలకి ఎట్లా వస్తుందో 100 రూపాయలకి ఎట్లా వస్తుందో మీకు అడగరు. దాంట్లో దట్ ఈజ్ ప్యూర్లీ అడల్టరేటెడ్ ఆయిల్. అంటే నేను బ్రాండ్ చెప్పట్లేదు, దాంట్లో అడల్టరేషన్ జరుగుతుంది. అది వాళ్ళ బిజినెస్ మరి నిలబెట్టుకోవాలి కాబట్టి వాళ్ళు చేస్తారు. బట్ మనం అలా అని చెప్పి వాళ్ళని తప్పు పట్టద్దు. స్వచ్ఛమైన ఆయిల్ మీకు మన కళ్ళ ముందు ఆడిచ్చిన ఆయిల్ వాడితే మనకు ప్రయోజనాలు ఏంటి అని అడుగుతారు. ఇప్పుడు కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఏ వయసు వాళ్ళకి సంబంధం లేకుండా వస్తున్నాయి. చిన్న వయసు కూడా ఎందుకు వస్తున్నాయి? మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు అన్ని పిల్లల్ని కూడా చూశాను, మెట్లు ఎక్కలేని పిల్లల్ని కూడా చూశాను. అంటే బికాజ్ ఆఫ్ దిస్ ఆయిల్ ఇంటర్నల్గా ఇన్ఫ్లమేషన్ కలిగిస్తుంది, లోపల వాపులు వస్తాయి. ఆ వాపులు ప్రధాన కారణం ఆయిల్. కాబట్టి ఈ ఆయిల్ మీరు మార్చి ఒక 6 నెలలు వాడిన తర్వాత మీకు రిజల్ట్ కనిపిస్తుంది. డెఫినెట్లీ దీని ప్రయోజనం ఉంటుంది, కాకపోతే కాస్ట్ ఎక్కువ అవుతుంది. మరి మనం 100 రూపాయలకి 160, ఇది 250 రూపాయల పైన ఉండొచ్చు. కానీ దానివల్ల మీకు రోగాల బారిన పడరు, మీకు డాక్టర్ ఖర్చు తగ్గుతుంది, పిల్లలు పెద్దలు అందరూ ఆరోగ్యంగా ఉండొచ్చు. మీరు 100 సంవత్సరాల పూర్వం మన ఇళ్ళల్లో తాతల వాళ్ళు బతికారు అంటే కారణం ఏంటంటే వాళ్ళు ఇలా ఎక్కడ కొనుక్కోలేదు. ప్యాకెట్లో ఆయిల్ కానీ ప్యాకెట్లో పాలు కానీ తాగలేదు. ప్యాకెట్లో పాలు కల్తీ అని మీరు కూడా ఒప్పుకుంటారు, అవునా? ఒప్పుకుంటారు. పిండితో చేసిన పాలని మాకు తెలుస్తుంది. మరి ఆయిల్కి కల్తీ జరగకుండా మీకు ఎలా ఇవ్వగలుగుతున్నారు? మీరు పట్టుకెళ్ళండి, కిలో పల్లి పట్టుకెళ్ళండి, ఎంత ఆయిల్ వస్తుంది చూడండి. మరి దానికి 1 కిలో మీకు ఎట్లా ఇవ్వగలుగుతున్నాడు? విత్ ప్యాకింగ్, అన్ని కాస్ట్ కలుపుకొని, మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ట్రిబ్యూషన్ అండ్ ఆ ప్రొడక్ట్ కాస్ట్, ఆల్ కాస్ట్ ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ కాస్ట్స్ అండ్ అప్ టు యువర్ డోర్. అది అంత దాకా 90 రూపాయలు ఎట్లా వస్తుంది? దాంట్లో ఎంతో కొంత కలపకుండా మీకు స్వచ్ఛమైన ఆయిల్ రాదు. ఈ విషయాన్ని ఇప్పుడు ఎర్లియర్ మన రామకృష్ణరావు గారిని ఒక మహనీయుడు ఆయన చెప్పాడు, ఓ మహాత్ముడు, వి రామకృష్ణ. ఆయన చూసి నాకు ఇన్స్పిరేషన్ బాగా ఎక్కువ వచ్చింది. కాబట్టి నేను కూడా ఈ దారిలోకి వచ్చాను. 2 సంవత్సరాలు పైబడి వాడుతున్నాను. కాస్ట్ నేను అడగను, బికాజ్ వాళ్ళు విత్స్టాండ్ కావాలంటే కొంత కాస్ట్ పెడతారు. వీ హ్యావ్ టు బేర్ ఇట్. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ 10 మంది కొంటే వాడికి లాభం వస్తుంది, మీకు రేటు తగ్గిస్తారు. ఒకడే కొంటే వాడు ఎట్లా విత్స్టాండ్ అవ్వాలి? మంచి చేయాలని ఉద్దేశంతో ఈ రాజుగారు పెట్టారు. వెళ్ళి మంచి చదువు చేస్తాం, మనం అందరూ ఎంకరేజ్ చేస్తే మనం ఇలాంటివి మన ఇళ్ళ దగ్గర దాకా ఉంటాయి. మిగతా అనవసరం ఖర్చులు మనం తగ్గించుకుందాం, ఆరోగ్యానికి పెడదాం. సెకండ్ థింగ్, ఉప్పు కూడా ఉంది, సాల్ట్. అది దట్ ఈస్ ఏ బై ప్రొడక్ట్ ఆఫ్ కెమికల్స్. అది స్వచ్ఛమైన సాల్ట్ కాదు, మనం కొన్న రాతి ఉప్పు నుంచి చేసింది కాదు. అది వాడడం వల్ల కూడా రోగాలు వస్తాయి, కానీ ఎవరో దాన్ని గ్రహించాలి. కాబట్టి కల్లు ఉప్పు వాడడం చాలా 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 మంచిది. మట్టి ఉండదు, అది 3 పొరలుగా వస్తుంది. పై పొర తెల్లగా ఉన్న కల్లు ఉప్పు వస్తుంది, సెకండ్ మీడియంగా ఉంటుంది, థర్డ్ మట్టితో కలిసి ఉంటుంది. థర్డ్ తీసేస్తారు, ఫస్ట్ సెకండ్ వాళ్ళు అమ్ముతారు, బాగా రజనలో ఉండి తీసేస్తారు. అది ఫస్ట్ 2 పొరలే తీసుకుంటారు. ఆ 2 పొరల్లో వైట్ ఉంటుంది, 2 మీడియం ఉంటుంది. ఇది మీడియం కూడా ఉంటుంది, మీరు చూడండి, వైట్ కూడా దొరుకుతుంది. కానీ కల్లు ఉప్పు వాడడం వల్ల మీకు ఆరోగ్యం ఉంటుంది. ఎందుకంటే బీపీని కంట్రోల్ చేసే శక్తి కల్లు ఉప్పులో ఉంది. అది చాలామందికి తెలియదు. ఉప్పు వేసుకుంటే రోగం వస్తే మొత్తం మానిపిస్తున్నారు మీ చేత. హిమాలయ సాల్ట్, రాక్ సాల్ట్, తర్వాత కల్లు ఉప్పు, ఈ 2 చాలా చాలా మంచివి. ఈ ఉప్పు వాడితే మీకు ఎంతకాలం అయినా రోగాలు రావు. మీరు కావాలంటే అవి చేయాలి, మీరు వాడి చూడండి. బట్ నేను అలా అని చెప్పి ఎవరిని నేనేం దీంట్లో కించపరచలేదు. మనకు కావాల్సింది మనం తీసుకుంటాం, లేని వదిలేస్తాం. వాళ్ళు ఏది తప్పు చేశారు నేను అన్నాను, ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. కానీ ఈ రాజుగారిని గ్రామీణ కానీ మనం ఎంకరేజ్ చేస్తాం. ఇలాంటివి మనకు అందుబాటులో వస్తే మన ఆరోగ్యం బాగుంటుంది, డాక్టర్ కేసు తగ్గుతుంది. మీరు లేకపోతే మీ ఏ వయసు వాళ్ళకైనా అన్ని రకాల వ్యాధులు వస్తాయి చూడండి. మోకాళ్ళ నొప్పులు అంటారు, తల నొప్పులు, నడి నొప్పి, రకరకాల దీర్ఘవ్యాధులు ఉన్నాయి. అవన్నీ తగ్గాలంటే మీరు ఖచ్చితంగా న్యాచురల్ పద్ధతిలోకి రండి. ప్యాకెట్లో ఇది మిక్చర్ కొనుక్కుంటున్నారు. ఆ మిక్చరు నెల రోజుల క్రితం తయారు చేసి ప్యాకెట్ దాంట్లో పెడతారు. దాన్ని నిల్వ ఉండాలంటే దాన్ని మరి ఏదో వేయాలిగా, ప్రిజర్వేటివ్స్. అది కెమికలే కదా. అంటే స్లోగా తీసుకుని ఈ కెమికల్ శరీరంలో అంతా పొల్యూట్ అయిపోతే రోగాలు వస్తాయి. సో దిస్ ఇస్ ఆల్ నేను చెప్పదలుచుకుంది. అందరూ న్యాచురల్ పద్ధతిలో రండి, గ్రామీణ రాజుగారిని ఎంకరేజ్ చేయండి. 10 మంది వస్తే అమ్మకం జరిగితే వీళ్ళు నిలబడతారు. మీరు కూడా ఆలోచించండి, మన ఆరోగ్యంగానే ఏది ఎక్కువ కాదు. డాక్టర్ కావాలని ఎన్ని వేలైనా పెడతాం, నెల కొంచెం ఖర్చు మిగతా తగ్గించుకుందాం. డబ్బు కావాలని మీ కొడుకులు ఎవరైనా ఇస్తారు, ఆరోగ్యం బాగుందంటే ఎవరు మీకు ఇవ్వరు, ఇంత ఆరోగ్యం మీకు తీసుకోలేరు. కాబట్టి ఆ డబ్బుని మీరు దీనికి వెచ్చించండి, వేరే ఖర్చులు తగ్గించుకోండి, ఇతర ఖర్చులు తగ్గించుకోండి. చక్కగా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే పదార్థాలను తీసుకోండి. ఇక్కడ ఒకసారి వచ్చి చూడండి, కోకట్పల్లి మెయిన్ రోడ్లో 850 పిల్లలకి ఆపోజిట్లో ఇది ఈ గానక ఉంది, గ్రామీణ గానక. మీరు రండి, ఒక మాట చూడండి, ఒక మాట టెస్ట్ చేయండి, తేడా చూసుకోండి. కారం, ఉప్పు, పసుపు అన్నీ అమ్ముతారు. ఇది పెద్ద ఫ్యాక్టరీ ఉంది లోపల జీడిమెట్లో.
మీకు ఆపోజిట్లో. దానిలో మంచి అన్నీ తయారవుతాయి, స్వచ్ఛంగా మనం చూసుకోవచ్చు, మన కళ్ళ ముందు ఆడిస్తారు. మీరందరూ కూడా కోఆపరేట్ చేయండి, ఎస్పెషల్లీ మీడియా ఎంకరేజ్ చేసి డెఫినెట్గా వాళ్ళు పైకి వస్తారు. వాళ్ళకి కూడా మంచి ఆదరణ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.